మీగడ రామకృష్ణ, కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కుటుంబ సభ్యుడిని. మా ఉత్తమ్ పద్మావతి అమ్మగారి అభివృద్ధిలో భాగంగా కోదాడ నియోజకవర్గం గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ దాంట్లో అధునాతనమైన స్కాన్ సెంటర్లు, 3 కోట్ల విలువైన స్కాన్ సెంటర్లు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యం సమకూర్చిన మా పద్మావతి అమ్మగారికి ధన్యవాదాలు. ఇంకొక విషయం, కోర్టు బిల్డింగ్, మరలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇది మా ఉత్తమ్ గారి, పద్మావతి అమ్మగారి సారథ్యంలోనే జరుగుతుంది. వాళ్ళని ఎంతో కోదాడ పట్టణ ప్రజలు జీవితాంతం చిరకాల గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. కోదాడ ప్రయాణికులకి సౌకర్యార్థం 18 కోట్లతో బస్టాండు ఆవరణం అయితే ఏంటి, కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల కోసం అధునాతనమైన 7 కోట్ల రూపాయలతో కొత్త మున్సిపాలిటీ బిల్డింగ్ అయితేంది. ఇది మా పద్మావతి అమ్మగారి సారథ్యంలో జరగటం మా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ట్యాంక్ బండ్ అయితేంది. కోదాడని తీర్చిదిద్దడానికి కోదాడలో ఒక మురుగు కాలువ అనేది లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 258 కోట్లతో శాంక్షన్ చేపించడం మా ఉత్తమ్ పద్మావతి గారికి సాధ్యమని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ గెలిపించుకొని కోదాడని అభివృద్ధి పదంలో ఉంచుకుందామని నేను కోరుకుంటున్నాను. కోదాడ రూరల్ ఏరియా అయితేంది, సింగిల్ రోడ్ని డబుల్ రోడ్లు చేయడంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, పద్మావతి అమ్మగారికే సాధ్యమైంది. ఎన్నో రకాల ప్రజలు ఎంతో రకాలుగా ఇబ్బంది పడుతుంటే ఎటు చూసినా కానీ తార్ రోడ్లు, సస్యశ్యామలంగా ఉండే పొలాలకి, ఊర్లకి వెళ్ళే రోడ్లు మా ఉత్తమ్ గారికే సాధ్యమని చెప్పేసి, మా పద్మావతి అమ్మగారికే సాధ్యమని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరులోనే ఉత్తముడిగా పేరుంది. పిల్లలు లేకపోయినా మేమే వాళ్ళ పిల్లల్లాగా ముందుండి మీరే మా పిల్లలు అని చెప్పేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ, కోదాడని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ, జీవితంలో మరుపురాని విధంగా కోదాడని అయితేంది, హుజూర్నగర్ని అయితేంది తీర్చిదిద్దటం మా వరంగా భావిస్తున్నాం. జై ఉత్తమ్ కుమార్ రెడ్డి, జై పద్మావతి అమ్మగారు, జై కాంగ్రెస్, జై తెలంగాణ.